హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 41వ ఎపిసోడ్. తనలో తను నవ్వుతున్న మధుని చూసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇక తిందామా, ఇప్పటికే 3 దాటింది అన్నాడు కిరణ్. హా అంటూ తలూపి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు ఇద్దరు. మధు బౌల్లో పప్పు చూస్తూ పికల్ లేదా అంది. ఎందుకు లేదు, అమ్మమ్మ ఎప్పుడూ ఇస్తూనే ఉంది అంటూ కిరణ్ చేయి చూపివ్వడంతో నవ్వుతూ అది తీసుకొని తలెత్తకుండా తినేసింది మధు. ఇంత ఆకలి పెట్టుకొని ఎందుకు సైలెంట్గా ఉన్నావు అన్నాడు కిరణ్. నువ్వు పిలిచే వరకు ఆకలే గుర్తులేదు నాకు అని మనసులో అనుకొని మర్చిపోయా అని ఒక పిచ్చి నవ్వు నవ్వుతున్న మధుని చూసి, నెక్స్ట్ వీక్ ఫోటోషూట్ ఉంది అన్నాడు కిరణ్. అప్పుడేనా అంది మధు. హలో, ముందే తీయించుకున్న షూట్ ఇది, నీకోసం క్యాన్సిల్ చేయించా. ఇక పెళ్లిలో స్ట్రెస్గా ఉన్న నీ మొహం చూసి వద్దు అని చెప్పేశాను. వాళ్ళకి వేరే వేరే షూట్స్ ఉంటాయిగా అన్నాడు కిరణ్. ఓ సరే, ఇంతకీ ఎక్కడా, బయటనా అని అడిగింది. జర్నీ చేయాలేమో అని నీరసంగా. అంత లేదు, నాకు లీవ్ లేదు, ఇక్కడే పార్క్లో. కెమెరా అతను సెట్ చేస్తా అన్నాడు. అప్పటికి షాపింగ్కి వెళ్ళేసొద్దాం అని కిరణ్ అంటే, షాపింగ్ ఎందుకు అంది కిరణ్ చేతిలో ఉన్న రిమోట్ లాక్కుంటూ మధు. షూట్కి అని చెప్పాగా, అయినా నేను మ్యాచ్ చూడాలి ఇప్పుడు అన్నాడు రిమోట్ లాక్కొని ఛానల్ మారుస్తూ కిరణ్. నువ్వే చూసుకో అంటూ కిరణ్ జుట్టు పీకి ఫోన్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తూ కిరణ్ని కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయింది మధు. ఒక పక్క మధుని గమనిస్తూనే నవ్వుకొని చూపు తిప్పాడు కిరణ్. మధు మాటలలో కిరణ్పై చాడీలు గమనించిన కళ్యాణి కూతురి తెలివికి తల కొట్టుకుంది. అదంతా విని జానకమ్మ నవ్వుతూ, సమయానికి తిను మధు, లేదంటే నీరసం వచ్చేస్తుంది, జాగ్రత్త, నీకేమన్నా చేసి పంపించేనా అడిగింది ప్రేమగా. ఇప్పుడేం వద్దులే, కావాలంటే అడుగుతా నానమ్మ అంది మధు. సరేలే, మహతి దగ్గర రవ్వ లడ్డు చేసి పంపుతా అని జానకమ్మ అంటుంటే అమ్మ మాటలకి కొడుకులు నవ్వుకొని కాసేపు అందరూ మాట్లాడి మధులో చిన్నపిల్లల లక్షణాలు ఎప్పటికి పోతాయో అనుకున్నారు. చివరిగా మహతి ఫోన్ తీసుకొని మధుతో మాట్లాడుతూ తన అల్లరి గమనించి కిరణ్కి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడిగింది. ఇప్పుడు నాతో మాట్లాడొచ్చు కదా, అతనితో ఏం పని అంది ఉక్రోషంగా మధు. ఏంటే, భర్తని పట్టుకొని చండాలంగా అతను ఇతను అంది మహతి. అది కాదుమా, నన్ను పాటలు కూడా చూడనివ్వట్లేదు అంది మధు. రోజు చూసినవే చూస్తుంటే ఎవరికైనా బోర్ కదే, నీ పిచ్చి తెలిసి కూడా నీకు చెప్తున్నా చూడు, ముందు కిరణ్కి ఇవ్వు అంది మహతి. నాతో మాట్లాడకు అని లోపలికి వెళ్ళి ఫోన్ని కిరణ్ ముందు పెట్టింది మధు. తన ముందు ఉన్న మధు చెయ్యిని చూసి ఏంటి అని చూశాడు కిరణ్. మీకే ఫోన్ అని మూతి తిప్పింది మధు. ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అంటూ మాట్లాడుతూ మధు సౌండ్ ఎక్కువ పెట్టడంతో నెట్టిన మొట్టి బయటకు వెళ్ళాడు కిరణ్. బండమోహముడు బండ చేతులతో కొడుతున్నాడు అని తిట్టుకుంటూ టీవీ వైపు తల తిప్పింది మధు. కిరణ్, మధు విసిగిస్తోందా, కోపం తెచ్చుకోకు అంది మహతి ఇబ్బందిగా. హా, అలా ఏం లేదత్తా, దాని అల్లరి నేను ఎంజాయ్ చేస్తున్నాలే, 10 రోజులలో మార్పు రాదు కదా, టైం పడుతుంది అన్నాడు కిరణ్. కిరణ్ మాటలకి నవ్వుతూ అది నీ మీద చాడీలు చెప్తోంది అందరికీ అంది మహతి. ఆ మాటలు విని అశోక్ నవ్వుతూ ఫోన్ తీసుకొని, మార్పు రావడానికి రోజులే అవసరం లేదు కిరణ్, ఒక సందర్భం చాలు అన్నాడు అశోక్. అర్థమయ్యింది మామ, నేను చూసుకుంటాలే తనని. మీ కూతురిపై ప్రేమ భయం వలన మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ తన మనసు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. నాకు తెలుసు కిరణ్, కానీ నేను బయట సమాజంలో తిరిగేవాడిని. నలుగురు ఆడపిల్లల బాధ్యత నన్ను అంతకు మించి ఆలోచించనివ్వకుండా చేసింది. నాకు తెలుసు తను అందరిలా ఆలోచించలేదు. ఇక నీ చేతుల్లో పెట్టేశా, ఏదైనా మీ ఇష్టం. నేనిప్పుడు నా కూతురికి సరైనవే ఇస్తాను, ఇచ్చాను కూడా అన్నాడు అశోక్. సరే మామ, ఉంటా. నీ కూతురు డోర్ వద్ద నిలబడి నేను మీతో ఏం మాట్లాడుతున్నానో వినడానికి ఫీట్లు చేస్తాంది అని కిరణ్ అనగానే పిచ్చి పిల్ల అని నవ్వుకుంటూ
జాగ్రత్త, వీకెండ్ ఫోటోషూట్ గుర్తుందిగా, లీవ్ తీసుకో నాన్న అని చెప్పి కాల్ కట్ చేశాడు అశోక్. ఏంటే సర్కస్లో ఏమన్నా జాయిన్ అవుతున్నావా అని అడిగాడు కిరణ్. వాట్, నేనెందుకు వెళుతా అని పిచ్చిగా చూసింది కిరణ్ని మధు. లేకపోతే ఏంటి ఫీట్లు అన్నాడు సూటిగా. ఊరికినే నా ఫోన్ కోసం వచ్చా అంటూ చేయి చాపింది మధు. నిజంగానా అంటూ ఫోన్ చేతిలో పెట్టి మధునే చూస్తూ లోపలికెళ్ళాడు కిరణ్. ఆ చూపేంటి చంపేసేలా అంది మధు. హా, నిన్ను చంపితే నాకేమొస్తుంది బొంగు అన్నాడు కిరణ్ టీవీలో మ్యాచ్ పెడుతూ. ఏయ్, నేను సాంగ్స్ చూడాలి వదులు అంటూ రిమోట్ పెరుక్కుంటూ. ఏం తింటున్నావురా ఇంత బలంగా ఉన్నావు బండ సచ్చినోడా అంది మధు. రా ఏంటే రా, ఎన్ని బూతులు తిడుతున్నావే పంది మొహం దానా అని కోపంగా మధు చేయి వెనక్కి తిప్పి సే టు సారీ అన్నాడు కిరణ్. ఎవర్రా పంది, నువ్వే పంది, బురద పందివి వదులు అంటూ నొప్పిని అలాగే భరించింది మధు. నేను కాదే, నువ్వే పందివి, కాలువలో పొర్లాడే పందివి రాక్షసిదానా అంటూ నొప్పి అయినా మొండిగా ఎలా ఉందో చూడు అంటూ చేయి వదిలాడు కిరణ్. ఆ, నా చేయి అంటూ అరుస్తూ తెలిసి కూడా పట్టుకున్నావుగా ముచ్చుకోతి మొహమోడా అంటూ కిరణ్ మీదకి వెళుతుంది మధు. నువ్వే కొండ ముచ్చివి అంటూ వెక్కిరిస్తూ తన మీదకు వస్తున్న మధుని ఒక చేత్తో లాక్ చేశాడు కిరణ్. వదుల్రా, ఉడుంలాగా ఉన్నావు, చచ్చిపోతా పందికుక్క అంటూ చేతులు విడిపించుకుంటూ అరిచింది మధు. నువ్వేనే పిచ్చికుక్క, అందుకే ఇలా వాగుతున్నావు అని కిరణ్ తిట్టడంతో నువ్వే ఊరు కుక్క అంది మధు విసురుగా కిరణ్ మీదకు వెళుతూ. మెంటల్ కుక్క, దెయ్యం దానా అంటూ చేతులు పట్టుకున్నా కూడా తన పైకి వస్తున్న మధుని చూసి ఏంటే నీ బాధ, నీ అబ్బా అంటూ మెడ వెనుక చేయి వేసి విసురుగా జుట్టు పట్టుకున్నాడు కిరణ్. వదులు అంటూ అరుస్తూ నొప్పికి కోపంగా కిరణ్ని కొడకడానికి కిరణ్ పైకి వంగింది మధు. దెయ్యం ఎలా వస్తుందో చూడు అంటూ ఒక్కసారిగా మధు పైకి బెండ్ అయ్యాడు కిరణ్. కొరకడానికి వచ్చిన మధు కిరణ్ బెండ్ అవ్వడంతో మధు పెదవులు కాస్త కిరణ్ మెడపై చేరిపోగా ఇద్దరూ స్ట్రక్ అయిపోయారు అలాగే. మధు మాటలు వెంటనే ఆగి కళ్ళు పెద్దవి చేసి కిరణ్ నుంచి వెనక్కి బెండ్ అయ్యింది. అయినా కిరణ్ నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో ఎంతసేపు ఉంటాడిలా, నడుములు పట్టేస్తున్నాయి అంటూ కళ్ళెత్తి కిరణ్ని చూసింది మధు. కిరణ్ చూపులు స్ట్రక్ అయి ఉండడం చూసి ఎక్కడ చూస్తున్నాడు అనుకుంటూ తనని తను చూసుకొని హా బావా అంటూ గట్టిగా అరుస్తూ కిరణ్ని సోఫాపై నుంచి కిందకు తోసేసింది మధు. కింద పడిన కిరణ్ స్పృహలోకి వచ్చినా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అలాగే మధుని చూస్తుంటే సిగ్గులేదా నీకు అంటూ తన ఒళ్ళో పడిన చున్నీ తీసి మీద కప్పుకుంటూ చిరుకోపంగా అడిగింది మధు. ఆ టైంలో తనకు కోపం ఎందుకు రాలేదో తనని తనే అడుగుతున్న క్వశ్చన్ని పక్కకు తోసేసింది. కిరణ్ నిలువుగా అడ్డదిడ్డంగా తలూపుతూ కుటకలు మింగుతూ మెల్లిగా నడుచుకుంటూ రూమ్కి వెళుతుంటే పిల్లో తీసి కిరణ్ మీదకి విసిరేసింది. అది ఎక్కువ దూరం పోకుండా కింద పడడంతో మొహం తిప్పుకొని ఇడియట్ అనుకుంటూ మైండ్లో ఆ సీనే రిపీట్ అవుతుంటే డైవర్ట్ చేయడానికి కార్టూన్ ఛానల్స్ పెట్టుకుంది మధు. ముందు కష్టంగా ఉన్నా టైం చూసుకొని ఈవినింగే కదా అనుకుంటూ కబోర్డ్స్ ఓపెన్ చేసింది. పాప్కార్న్ కనబడగానే బ్రైట్ స్మైల్ ఇస్తూ 5 మినిట్స్తో బౌల్లో పాప్కార్న్తో సోఫాలో సెటిల్ అయ్యి హా, గ్రేట్ మధు, పాప్కార్న్ ఎంత కష్టం, నువ్వు చాలా ఈజీగా చేసేశావు అని తనని తనే మెచ్చుకుంటూ తింటూ డోరేమోన్లో లీనమైపోయింది తింగరి మధు. డిన్నర్ టైం వరకు బయటికి రాకుండా తన వర్క్తో తన మైండ్ని పక్కదోవ పట్టించి కిరణ్ టైం చూసుకొని బయటకు వచ్చాడు. కార్టూన్ చూస్తున్న మధుని చూసి హ్యాపీ స్మైల్ ఇస్తూ మధు, టైం చూడు అన్నాడు కిరణ్ సీరియస్గా. చూసుకోలేదు, అప్పుడే అంత టైం అయ్యిందా అంటూ డిన్నర్ చేయడానికి వెళ్ళింది మధు. ఆఫ్టర్నూన్ ఫుడ్ కదా, హీట్ చేస్తా అని మధు అనడంతో వద్దొద్దు, నేను అలా తినను, ఇదేం వింటర్ సీజన్ కాదు కదా అన్నాడు కిరణ్. నువ్వు ఇలా ఆఫ్టర్నూన్ ఫుడ్ తింటావా అంది మధు. హా, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మధు, ప్రతి మెతుకు విలువ నాకు తెలుసు,
దీనికోసం నాన్న ఎండల్లో ఎంత కష్టపడతాడో అన్నాడు కిరణ్ వాళ్ళ నాన్న తమ కోసం కష్టపడడం గుర్తు చేసుకుంటూ. మామంటే నీకు చాలా ఇష్టమా? అంది మధు అన్నం పెట్టుకుంటూ. హా! నాన్న ఎవరికి ఇష్టం ఉండరు చెప్పు? ఏ బిడ్డకైనా ఫస్ట్ హీరో తన ఫాదర్ కదా! నేనైతే గొప్పగా చెప్పుకుంటా మా నాన్న ఒక ఫార్మర్ అని అంటూ మధు తినడం గమనిస్తూ ఏదో అడగాలనుకొని సైలెంట్ అయ్యాడు. ఎస్, మై డాడ్స్ మై హీరోస్ అంది మధు నవ్వుతూ. ఆ మ్యాటర్ రాకుండా మధుని పూర్తిగా డైవర్ట్ చేశాడు కిరణ్. నైట్ మాత్రం ఆ విషయం గుర్తుకు వచ్చినా నార్మల్గా ఉన్న కిరణ్ని చూసి సైలెంట్గా బిడియంగా బెడ్కి చివరన పనుకుంది మధు. పాపం మర్చిపోయినట్టుంది చివరన పనుకున్నా చేరేది మాత్రం కిరణ్ మీదకే అని. ఉదయం చిన్న చిన్న సౌండ్స్తో మెలకువ వచ్చిన మధు కళ్ళు తెరుస్తూ రూమ్లో చూసింది. అటూ ఇటూ తిరుగుతున్న కిరణ్ని చూసి కళ్ళు నులుముకొని క్లియర్గా చూసింది. ఫార్మల్ ఆఫీస్ వేర్లో రెడీ అయి ఉన్న కిరణ్ని చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలి నేరుగా లేచి కూర్చుంది మధు.